రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడంటూ విమర్శించాడు. వారాహి యాత్ర అంటూ వీరోచితంగా మాస్ క్యారెక్టర్ పోషించాడు. తాను సనాతనవాదినంటూ ఒకనాటి ఈ చెగువీరా అభిమాని సగర్వంగా ఇంకో క్యారెక్టర్లోకి దూరిపోతాడు. ఒక్కో దశలో ఒక్కో పాత్రలో కనిపిస్తాడు. స్టార్లు స్టార్డమ్లు సినిమాల వరకే, థియేటర్లలో షోలు నడిచినంత వరకే అవి మనతో నడుస్తాయి. కానీ రాజకీయాల్లో కూడా వాటిని మన వెంటే తిప్పుకోవాలంటే వీలవ్వదు. రొనాల్డ్ రేగన్ నుంచి ఎన్టీఆర్ దాకా, ఎంజీఆర్ జయలలితల నుంచి చిరంజీవి దాకా ఇదే నిజం రిపీట్ అయింది. రీల్ వేరు, రియాలిటీ అంతకంటే వేరు. ఈ నిజానికి పవన్ కళ్యాణ్ మినహాయింపు కానే కాదు. హీఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్. సినిమాల్లో స్టార్ కావచ్చు, కానీ జనాల్లో నాయకుడు కావడం అంత సులభం కాదు. అక్కడ పవర్ స్టార్ అంటూ బిరుదులు ఇస్తారు, రాజకీయాల్లో బిరుదులు ఇవ్వరు. మనమే బిర్యానీలు ఇచ్చుకొని కంటిన్యూ అయిపోవాలి. ఈ స్టార్డమ్లు సినిమాల వరకే, అక్కడే అప్పుడే ఎండ్ కార్డ్ పడిపోతుంది. రాజకీయాల్లో ఎంట్రీలు ఇచ్చుకునేంత వరకు ఈ అభిమానులు హీరోతో నడుస్తారు, పైకి ఎగదోస్తారు. కానీ ఒక్కసారి కుర్చీ ఎక్కగానే చప్పట్లు కొట్టిన ఆ చేతుల్లో అర్జీలు, అప్లికేషన్లు పట్టుకొని మన చుట్టూ చేరి కొత్త పాత్రల్లో ప్రవేశిస్తారు. నిజానికి అది కొత్త పాత్ర కాదు, అసలైన నిజమైన పాత్ర అది. వాళ్ళ ఆశలు నాయకుడిని చుట్టేస్తాయి. మరి నాయకుడికో ఎన్నికల్లో చేసిన ప్రమాణాలు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి అక్కడ ఖాళీ ఖజానాలు వెక్కిరిస్తూ కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో అభిమానులంతా అర్జీలు పట్టుకుని వెంట తరుముతుంటే ఎందుకొచ్చిన రాజకీయాలు, ఈ అధికారాలంటూ విరక్తి మొదలైపోతుంది. వీటన్నింటి బదులు ఆ సినిమాల్లో ఉంటే వీరతాళ్లు పడిపోతాయి. సన్మానాలు, సత్కారాలు, ప్రీ రిలీజ్లు, సక్సెస్ మీట్లు, ఎంత తేడా! వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. సరిగ్గా పవన్ కళ్యాణ్ ఇదే స్థితిలో, ఇదే సిచ్యువేషన్లో ఉన్నాడా? పవనుడి ప్రతాపం చల్లారిపోయిందా? ఎందుకు దూకుడు తగ్గింది? సీజ్ ద షిప్ అంటూ కాకినాడలో కేకలేసిన పవన్ స్టార్లో పవర్ తగ్గిందా, లేదా తనకు తానే రెక్కల్ని కావాలనే కత్తిరించుకున్నాడా? మొత్తం మీద మునుపటి ఉత్సాహం మాత్రం ఆయనలో కనిపించడం లేదు. ఎక్కడ తగ్గాలో తెలిసిన మనోడు కావాలని 2 అడుగులు వెనక్కి వేశాడంటూ ఆయన వీరాభిమానాలు సర్దుకున్నారు. కొత్త సినిమా రిలీజ్ అయితే బొమ్మ తిరుగుతుందనుకుని సరిపెట్టుకున్నారు. మెల్లమెల్లగా పార్టీ వర్కర్లలో నిరాశ పెరుగుతుంది. నాయకుడికి వాళ్లతో దూరము పెరుగుతుంది. ఇదేంటి మా నాయకుడు ఆ చంద్రబాబును తెగ పొగిడేస్తున్నాడంటూ నొసళ్ళు చిట్లించిన ఫ్యాన్స్ అనుమానంగా చూడడం మొదలు పెడతారు. వేచి చూద్దాంలే అనుకుంటారు ఆయన అనుచరులు. కానీ సంవత్సరమైనా పరిస్థితి మారకపోతే అనుమానాల స్థానంలో అసంతృప్తులు బయలుదేరతాయి. స్వతహాగా రాజకీయాలంటే ఎంతో ఇష్టపడి ఆ రంగంలోకి దూకేసిన పవన్ కళ్యాణ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాడన్నది ప్రశ్న. దానికి ఆయన ఇచ్చుకునే జవాబులోనే ఆయన భవిష్యత్తు కనిపిస్తుంది. పవన్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాడా? తన పార్టీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నాడు? తన కూటమి భాగస్వామి తెలుగుదేశం గురించి ఏమనుకుంటున్నాడు? ఇవన్నీ ఆయన చేసే ఆలోచనల్లోనే ఉంటాయి, ఉండాలి కూడా. వీటికి జవాబులు లేకుండా మాత్రం ఆయన ప్రయాణం సాఫీగా సాగదు, సాగనివ్వరు కూడా. డిప్యూటీ సీఎం ఆ పని మీదే ఆలోచనలో ఉన్నారు. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.